ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఖైరతాబాద్ గణేశుని దగ్గర రైట్ సైడ్ మండపం ఉంది కదా, అక్కడ ఉన్నామండి. ఇక్కడ పెద్ద వర్షం పడింది కదా, అందుకని మన గణేశుడికి కవర్ అయితే కప్పేస్తున్నారు. అందుకని కవర్ కప్పేసినా కానీ నేను సైడ్ నుంచి చూపించడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి అయితే రైట్ సైడ్ మండపం ఉంది కదా, అక్కడ ఒకసారి చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ లైటింగ్ కూడా వేయలేదు. వర్క్ మొత్తం అయిపోయింది కాబట్టి ఇక్కడ లైటింగ్ కూడా వేయలేదు. చూడండి, పాదాలకు పెయింటింగ్ వేశారు అండ్ గోళ్ళకి నెయిల్ పాలిష్ కూడా పెట్టారు. అండ్ వచ్చేసి పంచ కలర్ కూడా శివుడి, అది కిందేమో పింక్ కలరు, పులి చర్మం ఏమో ఎల్లో, పైన మాత్రం బ్లూ, తెలుసు కదా. ఇక్కడ విష్ణుమూర్తి కూడా సేమ్ అండి, మధ్యలో గ్రీన్ వచ్చింది బోర్డరు. అండ్ అమ్మవారికి మాత్రం కలర్ కాంబినేషన్ శారీ మాత్రం బాగుంది. అమ్మవారి శారీ కలర్ కాంబినేషన్ చూడండి, మొన్న ప్లెయిన్ ఉండే కదా, ఇప్పుడు వచ్చేసి దీని మీద డిజైన్ వేశారండి అమ్మవారి శారీకి. చూడండి, ఒకసారి ఫ్లవర్ డిజైన్ వేశారు. అండ్ పట్టీలు కూడా అంత వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది, చుక్కలు డాట్స్ అవన్నీ పెట్టారు. అండ్ బ్లౌజ్ కూడా డిజైన్ వేశారు, చూపిస్తాను ఆగండి. చూడండి, అక్కడ బ్లౌజ్ కూడా డిజైన్ వేశారు. మొన్న నార్మల్ డిజైన్ ఉండే, ఇప్పుడైతే డిజైన్ ఉంది. మధ్యలో విష్ణుమూర్తి మాత్రం ఫేస్ చాలా నీట్గా అంటూ మెరిసిపోతుంది అండి, హారాలు అవి. చెవియ కూడా అంతే. చూడండి, బ్యాక్డ్రాప్ అంతా కూడా చాక్లెట్ కలర్ వేశారండి, మొత్తం కూడా బాగా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ మండపం ఉంది కదా, మండపానికి కూడా డిజైన్ వేశారు. ఒకసారి మళ్ళీ దాని ఇక్కడ స్వామివారి పాదాలు కూడా పెయింటింగ్ చేశారు. గదకి పెయింటింగ్ అయిపోయింది, స్వామివారి పాదాలకు కూడా పెయింటింగ్ అయిపోయింది. మనం ఇంకా చూడాలి, ఒక లెగ్ అయిపోయింది, ఇంకో ఒక లెగ్ ఉంది. చూడండి, ఇక్కడ స్వామివారి పాదాలకు కూడా పెయింటింగ్ అయితే అయిపోయిందండి. కనిపిస్తున్నాడు. వర్షం పడింది కదా, ఫుల్ రెయిన్ అనమాట ఇక్కడ, అందుకే కవర్ కప్పేశారండి. నాకు తెలిసి ఎండ వస్తేనే కవర్ తీస్తారు, కానీ లోపల జరగాల్సిన వర్క్ మాత్రం జరుగుతూనే ఉంది. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి దూరం నుంచి చూపిస్తాను. పాపం చూడటానికి చాలామంది వచ్చి డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి, మన స్వామివారి గాలికి అలా ఊగుతూ అలా పైకి క్లాత్ పైకి పోతుంటే స్వామివారి లోపల నుంచి ఎంత వైభవంగా, ఎంత శోభాయమానంగా కనిపిస్తున్నారో చూడండి. అందుకే నాకు అసలు ఈ లుక్ భలే నచ్చింది. అలా చూస్తుంటే దేవుణ్ణి మనం దొంగచాటుగా చూస్తుంటే ఆ థ్రిల్లింగే వేరుంటుంది కదా. సో ఎంత ముద్దుగా కనిపించాడో ఆయన ఫేస్, నాకు చూడంగానే అసలు ఏదో మైమర్చిపోయినట్టు అనిపించిందండి. సో ఇది కాదు, ఇప్పుడు నేను వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక థ్రిల్లింగ్ మూమెంట్ ఉంటుందన్నమాట. 100% అన్డౌటెడ్లీ చెప్తున్నా. లాస్ట్లో చూడండి, ఇంత కప్పున్నారు కదా, ఒక స్పెషల్ రిక్వెస్ట్ మీద, అంటే మనం కాదు, వచ్చిన ఎక్కడి నుంచో వచ్చారట భక్తులు, ఎవరో మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో మొత్తానికి రివీల్ చేయించారు ఫేస్. ఇంత పెద్ద వర్షంలో కూడా ఫేస్ చూపించారు. తెర అనేది మొత్తం తీశారండి గణేశుడికి. సో ఒకసారి లాస్ట్ వరకు చూస్తే గణేశుడిని మనం పూర్తిగా చూడొచ్చు. సో ఈ గణేశుని వీడియో ఎండింగ్లో అస్సలు మిస్ అవ్వకండి అండి. నిన్నంతా ఖైరతాబాద్ గణేశుడు అంత పెద్ద వర్షం కదా, అందుకని ఇలా కప్పేశారు కవర్లు అయితే. సో మనము లాస్ట్లో మాత్రం ఓపెన్ చేస్తారు. ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎండింగ్ వరకు చూడండి మన గణేశన్ మూమెంట్స్ని. సో మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖైరతాబాద్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి. చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైవ్ కూడా ఉంటుందండి మన ఛానల్లో, చూడొచ్చు. చూడండి, ఇక్కడ ఈ మండపం చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మీకు భక్తుల దర్శనార్థం ఈ మండపం పెట్టారనమాట. అంటే భక్తుల సౌకర్యార్థం అక్కడ ఫ్యాన్లు అవి ఇవి ఫిట్టింగ్ చేస్తారంట. ఫ్యాన్లు కానీ మనకి వాళ్ళకి కంఫర్ట్గా ఉండేటట్టు అక్కడికక్కడ వాటర్ కూడా ఏమన్నా ఉంటే వాటర్ కూడా పెట్టవచ్చు నాకు తెలిసి మ్యాక్సిమము. వాళ్ళందరికీ ఎండకి తడవకుండా, వానకు తడవకుండా, ఎండకి ఎండకుండా ఇవన్నీ షెడ్లు ఏర్పాటు చేశారట. ఫస్ట్ టైం అనమాట ఖైరతాబాద్ చరిత్రలో ఫస్ట్ టైం ఇట్లా షెడ్లు ఏర్పాటు చేయటం అనేది. చూడండి, ఇక్కడ
మనకు సైడ్ వ్యూ చూపిస్తున్నాను. లాస్ట్లో చూడండి, మన గణేశుని చూడాలంటే లాస్ట్ వరకు చూడాల్సిందే, ఎందుకంటే టోటల్ ఫేస్ మొత్తం రివీల్ చేస్తారు. కానీ ఇప్పుడైతే పాదాలు మేకింగ్ అంతా అయిపోయిందండి వర్క్. ఒక పాదాలు ఒక్కటి పెయింటింగ్ వేస్తే మొత్తం అయిపోయినట్టే. పాదాలు కూడా ఒక పాదం చేసేసారు, ఇంకొక పాదం చేస్తారు. నాకు తెలిసి ఈరోజు అయిపోతుందట్టుంది ఆ వర్క్, ఆ పాదాల వర్క్ అనేది. అయితే మీరు లాస్ట్ వరకు ఇక్కడైతే దేవుడు, సముద్ర దేవుడు, విష్ణుమూర్తి, శివయ్యకు ఇవన్నీ అయితే మాత్రం హారాల దగ్గర నుంచి చీరలు, వాళ్ళ పంచ అన్నీ కట్టడం కూడా అయిపోయిందండి. నీట్గా వర్క్ అయితే ఫినిష్ చేశారు. సో కంటిన్యూ వాచ్ చేయండి. ఒక కాలుకి పాదానికి అయింది, ఇంకొక కాలుకి చేయాల్సింది. ఆడిపోతుంది మొత్తం ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా అండి, మన గణేశుడు అయితే ఎంత శోభాయమానంగా కనిపిస్తున్నారు అనేది. అది మనము మార్నింగ్ కదా, అందుకే చాలా ఎర్లీ మార్నింగ్లో ఎంత స్పెషల్ రిక్వెస్ట్ మీద ఓపెన్ చేయడం వల్ల చాలా అంటే చాలా నీట్గా గణేశుడు అనేది చాలా నీట్గా కనిపిస్తున్నారు. కాకపోతే ఫేస్ మాత్రం మొత్తం కవర్ తీయలేదన్నమాట. సో పాదాల వరకు వర్క్ అయితే అయిపోయింది. ఒక పాదం వేశారు. పాదాల వర్క్ అయితే ఈ రోజుతో ఫినిష్ అవుతుంది, నాకు తెలిసి ఆఫ్టర్నూన్ కల్లా ఫినిష్ అవుతుంది. చాలా అంటే చాలా తొందరగా వర్క్ అయితే అయిపోతుందండి. చూడండి, మన గణేశుడు అయితే ఇంకా 5 డేస్లో మొత్తం కంప్లీట్గా రెడీ అయ్యి మనకు దర్శనానికి భాగ్యం కల్పిస్తారండి. సో మన గణేశుని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లోనే వస్తూనే ఉంటాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అండ్ ఎప్పటికప్పుడు మీరు ఇమ్మీడియట్గా మీకు అప్డేట్ కావాలంటే మనం సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే గంట సింబల్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మూమెంట్లో ఇంత పెద్ద భారీ వర్షంలో కూడా స్పెషల్ రిక్వెస్ట్ మీద ఓపెన్ చేశారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో చూడండి, మన గణేశుడు ఇంత అందంగా ముద్దుగా కనిపిస్తున్నారు. పాదాల వర్క్ అయితే ఒక్కటి ఫినిష్ అయితే ఇంకా మొత్తం అయిపోయినట్టే అండి. ఒక ఫేస్ మాత్రం అది కవర్ అనేది అది ఇంకా రిమూవ్ చేయలేదు. ఒకసారి లాస్ట్ వరకు చూడండి, మీకు చూపిస్తాను అనమాట మ్యాక్సిమము. సో ఈ గణేష్ అప్డేట్స్ అనేది, మన ఖైరతాబాద్ గణేష్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో మొత్తం అండి, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు, నిమజ్జనం అయ్యే వరకు మొత్తం వీడియోస్ ఉంటాయి. సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి అనమాట. ఎప్పటికప్పుడు అన్ని నిమజ్జనం వీడియోస్ అండ్ ఎప్పటికప్పుడు అక్కడ హారతి, డే టు డే హారతి ఉంటుంది కదా, అవి కూడా వస్తాయి అన్నమాట మన ఛానల్లో. సో ఇవన్నీ చూడాలంటే కంటిన్యూ మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద వర్షంలో కూడా రివీల్ చేశారంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు చూడంగానే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన గణేశుడు ఎంత నీట్గా పాదాలు చూపిస్తున్నాను దగ్గర నుంచి. ఒకసారి చూడండి,
అది పాదాల పెయింటింగ్ అనేది వన్ లెగ్ హాఫ్ ఫినిష్ అయింది, ఇంకో లెగ్ ఈరోజు ఫినిష్ అవుతుందని చెప్తున్నారు ఆఫ్టర్నూన్ కల్లా. సో పాదాల మేకింగ్ వీడియో మ్యాక్సిమం వీలైతే నేను దగ్గర నుంచి చూపించడానికి ఆఫ్టర్నూన్ అట్లా వెళ్ళి ఒకసారి మీకు దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తానండి, మొత్తం మేకింగ్ వీడియో అనమాట. సో మన ఖైరతాబాద్ గణేష్ ఎట్లుండాడు ఈసారి ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీంట్లో మీకు ఖైరతాబాద్ గణేష్ అంటే ఎందుకు ఇష్టమో కూడా కామెంట్ చేయండి.